సీతాకాంత్ రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. రామలక్ష్మి నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే మీరు నన్ను చాలా బాధ పెట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది. సారీ చెప్పాను కదా అని చెప్పి సీత అంటూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పి అంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని ఐస్ క్రీమ్ తినిపించడం కోసం అని చెప్పి బయటికి తీసుకుని వెళ్తాడు. ఇక ఐస్ క్రీమ్ తింటూ రామలక్ష్మి అయితే సీతాకాంత్ మాట్లాడుతూ సరదాగా ఉంటుంది. చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి సీతాకాంత్ అయితే రామలక్ష్మి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వడం నేను మొదటిసారి చూశాను రామలక్ష్మి అని చెప్పి అంటాడు. దాంతో తన ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సీతాకాంత్ ఐస్ క్రీమ్ అయితే రామలక్ష్మి తీసుకొని తినేస్తుంది. అది చూసి సీతాకాంత్ అయితే ఆల్రెడీ అది నేను ఎంగిల్ చేశానని చెప్పి అంటాడు. పర్వాలేదులేండి ఏమైపోయింది అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తినేస్తుంది. అది చూసి సీతాకాంత్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.